వీటికి డీటెయిల్స్ చూస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. చివరిసారిగా ఆయన 2012లో భారత్కు వచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పుతిన్ ఈ రోజు రేపు 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగుతూ ఉండగా క్రెమ్లిన్లో 2 దేశాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు యుద్ధ సమయంలో రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్పై అమెరికా 25% అదనపు సుంకాలు విధించింది. అయితే అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తమ దేశాల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ స్పష్టంగా తెలియజేశారు. ఈ పరిణామాల అన్నింటి మధ్య పుతిన్ భారత పర్యటనకు అంతర్జాతీయంగా విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటీని 2 దేశాలే కాక ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోంది. భారత పర్యటన షెడ్యూల్ ప్రకారం పుతిన్ 2 రోజుల పాటు దేశంలో ఉండనున్నారు. ఇక మొత్తంగా 30 గంటలకు పైగా ఢిల్లీలో గడపనున్నట్టు సమాచారం. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకోనుండగా ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ప్రధాని మోదీతో ప్రైవేట్ విందు సహా పలు వ్యక్తిగత సమావేశాలు ఇప్పటికే షెడ్యూల్లో ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ, రేవతి, వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఆయన రాబోతున్నారు. ఇవాళ షెడ్యూల్ ప్రకారం కనుక చూస్తే సాయంత్రం 7 గంటలకు ఆయన దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఇవాళ అలానే రేపు ఆయన దాదాపు 30 గంటల పాటు భారత్ లో ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలోనే యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు భారత్ పైనే ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమిలోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్ కు రావడంతో అందరి చూపు ప్రస్తుతం అయితే భారత్ పైనే నెలకొందని మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికాతో పాటు పొరుగునే ఉన్న పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ దేశం కూడా నిశితంగా గమనిస్తోంది. భారత్, రష్యా ఏ అంశాలపైన చర్చించుకోబోతున్నాయి అన్నది కూడా వాళ్ళంతా కూడా నిశితంగా గమనిస్తున్న పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే భారతదేశానికి రష్యా అనేది చిరకాల మిత్ర దేశంగా ఉంది. అలానే దశాబ్దాలుగా మన దేశానికి ఆయుధాలతో పాటు రక్షణ పరికరాలను అందిస్తూనే ఉంది. అలానే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందజేస్తూ వస్తుంది రష్యా. ఈ క్రమంలోనే మిత్ర దేశంగా ఉన్న రష్యా అధ్యక్షుడితోటికి భారత్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఏ అంశాల మీద చర్చిస్తారన్నది ప్రస్తుతం అయితే అందరిలోనూ ఆసక్తి నెలకొందని మనం చెప్పాల్సి ఉంటుంది. పుతిన్ తాజా పర్యటనలో భారత్ కు సంబంధించి అలానే రష్యా మధ్య దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 25 అంశాల్లో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కొన్నిటికి ఎంఓయూలు అంటే మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా జరగబోతున్నాయన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన సమావేశాలు కావచ్చు, గతంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దానికి కొనసాగింపుగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ద్వైపాక్షికంగా 2 దేశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ టెర్రరిజం ఏదైతే ఉందో దాన్ని అంతం చేసేందుకు ఎలాంటి సాంకేతికతను వినియోగించుకోవాలన్న అంశాల మీద కూడా చర్చించే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. పర్యటనలో మరీ ముఖ్యంగా చెప్పాల్సి ఉంటే ఇవాళ మోదీ ఆయనకి అనధికారికంగా ఒక విందు అయితే ఇవ్వబోతున్నారు. ఆ విందులోనే పరస్పరం చర్చించుకునే అవకాశం ఉంటుంది. అలానే రేపు అధికారికంగా చర్చలు జరుగుతాయి. అలానే తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి కూడా ప్రత్యేకంగా పుతిన్ భేటీ కాబోతున్నారు. రష్యా భారత్ వ్యాపార వేదిక ఏదైతే ఉందో దాన్ని సందర్శిస్తారు. అలానే ఢిల్లీలో ఆర్టీ ఇండియా టెలివిజన్ ఛానల్ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా ఆయన హాజరవుతారన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు 2030 వరకు వ్యూహాత్మక ఆర్థిక సహకారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఆమోదం తెలుపుతారు. మరీ ముఖ్యంగా వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో గనక వృద్ధి ఏ విధంగా ఉన్నది అన్న దాని మీద కూడా మోదీ అలానే పుతిన్ చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. 2024లో ద్వైపాక్షిక వాణిజ్యం 12% పెరిగి $63.6 బిలియన్ చేరిందన్నట్లుగా లెక్కలైతే చెప్తున్నారు. పారిశ్రామిక సహకారం కావచ్చు, ఆధునిక సాంకేతికతలు కావచ్చు, రవాణా, శాంతియుత అంతరిక్ష పరిశోధనలు కావచ్చు, గనులు, ఆరోగ్యం, కార్మిక వలస కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన పురోగతి ఎక్కడి వరకు వచ్చిందన్న దాని మీద కూడా చర్చించబోతున్నారు. అలానే పర్యాటక రంగానికి సంబంధించి 2 దేశాల మధ్య ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది కూడా
కొన్ని లెక్కలైతే ఉన్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2024లో 80,000కు పైగా రష్యన్లు మన భారత్ ను సందర్శించారు. అంటే పర్యాటక రంగం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అలానే రష్యాకి మన భారతీయులు దాదాపు 2024లో 40,000కు పైగా వెళ్ళినట్లుగా ఇప్పటి వరకైతే తెలుస్తుంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా భారత్ నిర్ణయించింది. అలానే 25కు పైగా ఒప్పందాలు జరిగే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అందులో ఆ పర్యటనలోకి సంబంధించి కనుక చూస్తే 10 ఒప్పందాలు ప్రభుత్వాల మధ్య జరుగుతాయి. 15కు పైగా వాణిజ్యేతర సంస్థల మధ్య ఒప్పందాలు కూడా ఉండబోతున్నాయి. అందులో కూడా మరీ ముఖ్యంగా కనుక చూస్తే 2030 వరకు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలన్నట్టుగా నిర్ణయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలానే రష్యా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో చేరికకు సంబంధించి ఉండబోతుంది. తాత్కాలిక ఉపాధి కావచ్చు, చట్ట విరుద్ధ వలసల నిరోధం ఏదైతే ఉందో దానిపైన కూడా ఒప్పందాలు జరగబోతున్నాయి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ముప్పు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా సంయుక్తంగా ఒక ప్రణాళికనైతే వెల్లడించే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో భారత్ అలానే రష్యాకి మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన ముప్పు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గలం వినిపించాలన్న ఆలోచనలో ఇప్పటికే ఇరు దేశాధినేతలు ఉన్నారు. దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే వైద్య విద్య కావచ్చు, విజ్ఞాన రంగంలో కావచ్చు పరస్పర సహకారం అందించుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారో దీంతో పాటు ధృవ ప్రాంత నౌకాశ్రయ నిపుణుల శిక్షణ ఏదైతే ఉందో దానిపైన మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే MOU జరగబోతుంది. అలానే ఆహార భద్రతలో రోస్ పోబ్రెట్ నాట్ జోర్ అని ఒకటి ఉంది. దానికి సంబంధించి FSSAI ఒప్పందం జరగబోతుంది. ద్రవ రాకెట్ ఇంజన్ ఉత్పత్తిలో రోస్ కాస్మోస్ అలానే భారత్ అంతరిక్ష శాఖకు సంబంధించిన MOU కూడా జరగబోతుంది. దీంతో పాటు అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఐక్యరాజ్య సమితి కావచ్చు, SCO కావచ్చు, G20 కావచ్చు, బ్రిక్స్ లో సహకారం అలానే 2026లో భారత్ అధ్యక్షత వహించే బ్రిక్స్ అంశాలపైన కూడా నాయకులు పరస్పరం చర్చించుకునే అవకాశం ఉంటుంది. అలానే వారి అభిప్రాయాలను కూడా పంచుకోబోతున్నారు. పుతిన్ తో పాటు 7 మంత్రులు భారత్ కి రాబోతున్నారు. దాంతో పాటు కొంత వ్యాపార బృందం కూడా రాబోతుంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాటైతే చేశారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, పుతిన్ కి సంబంధించి అక్కడ నుంచి ఒక 50 మంది సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే పుతిన్ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారన్న దాని మీద ఒక అంచనాకి వచ్చారు. ఆ రూట్ అంతా కూడా భద్రతా వలయంలోకి వెళ్ళిపోయిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పుతిన్ రాక నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. పుతిన్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించబోతున్నారు. ద్వైపాక్షిక సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీదే ప్రధానంగా చర్చిస్తారు. 10 అంశాల్లో పరస్పరం మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంటుంది. 15 ఇతర అంశాలకు సంబంధించి కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. రేవతి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.